బట్టలపైన ఈ మరక పడితే ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చా, ఇన్ని రోజులు ఈ చిన్న టిప్ తెలియక కొత్త బట్టలు కూడా ఈ మరక పడిందని పడేసానే అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఈ సింపుల్ చిట్కాలు అయితే ట్రై చేయండి. మీ బట్టలపైన ఎంత మరకైనా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మరక అయితే ఏంటో చూసేద్దాం. అంటే బట్టలకు సంబంధించి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి ఇవి. ఫస్ట్ అయితే లిప్స్టిక్ ఎప్పుడైనా అంటింది అనుకోండి, దానిపైన కొంచెం సర్ఫ్ వేసేసి వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టేసేసేయండి. అరగంట తర్వాత మీకు ఎక్కువ కనుక అంటింది అనుకోండి, హాట్ వాటర్లో నానబెట్టేసేసేయండి. లేదు కొంచెం లైట్గా అంటింది అనుకోండి, ఇలా నార్మల్ వాటర్లో నానబెట్టినా సరిపోతుందండి. చూసారా, అరగంట తర్వాత మన హ్యాండ్తో వాష్ చేసి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది. నేను ఇక్కడ బ్రష్ కూడా పెట్టలేదండి. ఎంత లైట్ కలర్, నేను అక్కడ లైట్ కలర్ షర్ట్ తీసుకున్నాను చూడండి, లైట్ పింక్ కలర్, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇటుపై ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే, కొంచెం కనిపిస్తుంది కదండి, మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసినట్టు కొంచెం మనకు కూడా కనిపించింది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బట్టలు కొన్ని ఏంటి అంటే వర్షాకాలంలో కానివ్వండి, లేదంటే వింటర్ సీజన్లో కానీ సరిగా ఆరవు కదా, ఆరినా కానివ్వండి కొంచెం స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంది అనుకోండి, ఒక కవర్లో పెట్టేసి ఆ డ్రెస్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచారనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా. టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు డ్రెస్సెస్ పైన ఊర్లకి వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే బై మిస్టేక్గా పికిల్ అనేది ఆయిల్ అది పడుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు సైడ్లు అప్లై చేసేసి, పౌడర్ అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టేసండి. ఏమేమి వేసంటే వాటర్లో కొంచెం సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్ లిక్విడ్, కొంచెం షాంపూ కనుక వేసేసి డ్రెస్ని ఒక గంట సేపు నానబెట్టేస్తుంది. ఆ గంట సేపు తర్వాత మీరు హ్యాండ్తో కానివ్వండి, లేదా అంటారా, నేను ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను, మీరు బ్రష్ ఉంటే బ్రష్తో క్లియర్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకు కొంచెం కూడా మరక అనేది ఉండదండి. మీరు ఎండలో ఆరబెట్టేసండి ఉతికేసిన తర్వాత. అట్ ద సేమ్ టైం మనకి ఆ పికిల్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఎప్పుడైనా హెన్నా పెట్టుకునేటప్పుడు బై మిస్టేక్గా హెన్నా పడింది అనుకోండి, సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒకసారి హెన్నా ఎక్కడైతే పడిందో దానిపైన క్లీన్ చేసేసి వాటర్ తోటి కొంచెం పచ్చిపాలు, టూత్ పేస్ట్, విమ్ లిక్విడ్ కనుక వేసేసి ఎక్కడైతే మీకు పడిందో మరక, ఆ మరక కనుక క్లీన్ చేశారనుకోండి, చాలా నీట్గా ఈజీగానే క్లీన్ అయిపోతుందండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి, మీకు ఎక్కడ హెన్నా మరక అనేది లేనే లేదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బట్టలు మనం వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఖచ్చితంగా జీన్స్ ప్యాంట్లు అయితే రివర్స్ తిప్పాలండి. అండ్ అలానే ఏదైనా సరే మీకు జిప్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా జిప్ వేసే మనం బట్టలు వేసుకోవాలండి. లేదంటే జిప్ అనేది డ్రమ్కు పట్టిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఉక్కులు కూడా అంతేనండి. అండ్ అలానే బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి, వాటి కూడా అలా వేసాం అనుకోండి, మనకు బట్టలు అయినా పాడవకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ సాక్స్లు ఉంటాయి కదా, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి కొంచెం అయితే మురికిగా ఉంటాయి, అలాగనే వైట్ డల్ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వేడి నీళ్ళలో కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, అది కనుక వేసేసి మనకి లిక్విడ్ ఉంటుంది కదా, సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్ లిక్విడ్, అది కూడా ఒక స్పూన్ వేసేసి ఒక గంట సేపు నానబెట్టేసి ఆ తర్వాత మీరు వాషింగ్ మిషన్లో వేసినా కానివ్వండి, లేదంటే బై హ్యాండ్తో ఉతికినా కానివ్వండి, చాలా కొత్త వాటిలో ఎన్నప్పుడు ఎంత షైనింగ్ అయితే ఉంటాయి, కొత్తగా సేమ్ అలాగైతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, మనకి కిచెన్లో మసి క్లాత్లు ఉంటాయి కదండి, అవి ఏంటంటే కూరలు దింపుతూ ఉంటాం, ఆయిల్ మరకలు కూడా పడుతూ ఉంటాయి, ఆయిల్గా ఉంటాయి, కొన్నిసార్లు అంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో టూత్ పేస్ట్, బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ సర్ఫ్ కనుక వేసేసి దీన్ని కనుక మనం వేడి నీళ్ళలో నానబెట్టేసి వాష్ చేసాము అనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది, కొంచెం ఆయిల్ స్మెల్ అనేది లేకుండా ఉంటే కూర మరకలు కూడా ఈజీగా పోతాయి. అండ్ అలానే కొత్త వాటిలాగా అయితే ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చితే ప్లీజ్ పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని అలాంటి బెల్ట్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, టీ షర్ట్స్ మనకి ఈజీగా ఫోల్డ్ చేయాలనుకోండి, ఇలా కనుక చేసుకున్నారే అనుకోండి, మనకు ఫోల్డింగ్ అనేది ఓడతానే జర్నీలు అప్పుడు కూడా ఎన్ని టీ షర్ట్స్ అనేవి ఈజీగా ఒకే బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి పిల్లో కవర్స్ ఏదైనా పాతవి ఉన్నాయి అనుకోండి, వాడని ఉన్నాయి అనుకోండి, వీటిని అనవసరం చేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా, మన పట్టు చీరలు ఏమన్నా ఉన్నాయి నార్మల్ కవర్లో, షాపింగ్ కవర్లో కాకుండా ఇలా కనుక మనం కాటన్ క్లాత్ పిల్లో కవర్లో కనుక పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజులు అయితే మనకి మురికి అనేది చేరకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ పాడవకుండా కూడా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, వాషింగ్ మిషన్లో మనం ఇలాంటి షర్ట్స్ కనుక వేసామనుకోండి, ముఖ్యంగా వైట్వి, ఆ కాలర్ మురికి అనేది ఊరికి అసలు పోదు కదండి, అలాంటప్పుడు కొంచెం మన షాంపూ కనుక ఆ ఎక్కడైతే కాలర్కి మురికి ఎక్కువగా ఉంటుందో దానిపైన కనుక ఇలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత మీరు వాషింగ్ మిషన్లో వేసారనుకోండి, మురికి అనేది ఈజీగా అయితే పోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి కదండి, మురికి ఎక్కువగా అంటింది అనుకోండి, మన వాషింగ్ మిషన్లో వేసిన పోదండి, అలా అని చెప్పి మన హ్యాండ్తో కనుక బ్రష్ కొట్టామని కూడా కాలర్ దగ్గర చిరిగినట్లు ఉంటుంది, అట్ ద సేమ్ టైం డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, సింపుల్గా మనం చేత్తో ఉతికితే కానీ ఈజీగా పోవాలి అనుకుంటే
శానిటరీ ప్యాడ్ ఒకటి కట్ చేసేసి చిన్న పీస్ తీసుకొని దానిపైనే మన వెనిగరు, మనం సర్ఫెక్సల్ మ్యాట్ లిక్విడ్, సాల్ట్ కనుక కొంచెం వేసేసి షర్ట్ ఎక్కడైతే మురికి ఎక్కువగా ఉందో దానిపైన అప్లై చేసేసండి. అరగంట పాటు వాటర్లో నానబెట్టేసేసండి. మీకు ఇంకా కావాలనుకుంటే వేడి నీళ్ళలో కూడా నానబెట్టేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నార్మల్ వాటర్లో నానబెట్టేసాను. ఇక్కడ నేను హ్యాండ్తోనే వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత మురికి ఉన్నా సరే ఈజీగా పోవాలి అని అంటే మాత్రం ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. నేను ఇక్కడ ఎక్కువ మురికి ఉంది అనుకోండి, మీకు బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో కనుక కొట్టేశారండి మనకి ఎంత మురికి ఉన్నా సరే ఈజీగా అయితే పోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల బట్టలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఏంటంటే మనం పర్ఫ్యూమ్ అనేది వాడడం ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు కొంచెం బట్టలు ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాయి అనుకోండి, మనం ఏదైనా డ్రెస్ వేసుకోవాలి అనుకోండి, ఆ డ్రెస్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్లో ఏదైతే వేసుకుంటారో ఆ డ్రెస్లో కాటన్ పెట్టేసి కొంచెం కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కనుక పెట్టేసేసి దీన్ని కనుక ఆ నైట్ మొత్తం వదిలేసాను అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి డ్రెస్ అయితే మంచి వాసన అయితే వస్తుంది. ఇవేనండి బట్టలకు సంబంధించినటువంటి సింపుల్ చిట్కాలు. ఎవరికైనా యూస్ఫుల్ వస్తే మాత్రం ఈ టిప్స్ అనేది ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.